సిగ్గు లేకుండా ఇదేంది? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ఇక్కడ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నీకు సిగ్గుంటే రేవంత్ రెడ్డి మీద మాట్లాడాలి. అయినా నీకు సిగ్గు ఎక్కడిది, శరం ఎక్కడిది? నువ్వు రేవంత్ రెడ్డి మీద మాట్లాడితే నీ నరేంద్ర మోడీ నిన్ను తరిమేస్తాడు. నువ్వు దేనికి పనికి వస్తావు? తెలంగాణ కోసం కొట్లాడేటోనివా? అమిత్ షా కాళ్ళు మొక్కడానికి బూట్లు నాకనికి తప్ప నువ్వు పనికి రావు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు బూట్లని నాకనికి తప్ప. మీరు తెలంగాణ కోసం కొట్లాడతారంటే మాకు సిగ్గవుతుంది. బండి సంజయ్ గారు, నిజంగా వార్తలు చెప్పాలంటే బాధ అవుతుంది. హైదరాబాద్ ఇమేజ్ పెంచిన ఫార్ములా రేస్. ఈ రేసు నిర్వహణలో అంతర్జాతీయంగా దృష్టిని నగరం ఆకర్షించింది. వాస్తవం. ఎవరంటారు? దానం నాగేందర్ అంటారు. నీదే కులం కదా, నీ కులపైనే కదా సంజయ్. ఆయన మాటలు విను, సోయి తెచ్చుకో. ఇందుకు కేటీఆర్ చేసిన కృషిని మరవలేం. అసెంబ్లీ వ్యాఖ్యలపై కేటీఆర్కు సారీ చెప్పిన కేసీఆర్. బోలా శంకరుడు ఎంత గొప్ప మాట చెప్పిండా. ఇదే దానం నాగేందర్ నిండు అసెంబ్లీలా ఓ మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మళ్ళీ చెప్తాను, ఏమన్నాడు తెలుసా? నీ అమ్మ అన్నాడు. మళ్ళీ ఇలా సారీ చెప్పిండు. ఇది కదా వాస్తవాలు. అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. దానం నాగేందర్ లాంటి వాళ్ళతోటి కూడా అప్పుడప్పుడు మాటలు వస్తుంటాయి, మంచి మాటలు వస్తుంటాయి. తెలంగాణ ద్రోహి నేనేం దానిలో వెనక ముందు ఆలోచన చెయ్య.